భిక్షమయ్యతో ముఖాముఖి 90వ ఎపిసోడ్లు దాటి 100వ ఎపిసోడ్కు చేరుకున్నాం. ఈరోజు 100వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చేరుకోవటానికి ఫిబ్రవరి 27, 2022 మేము ప్రారంభమై ప్రతి ఆదివారం నాడు ఒక సామాజిక అంశం పైన కానీ, సామాజిక సంఘ కార్యకర్త పైన, ఉద్యమకారుల పైన కానీ ఎపిసోడ్లు చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రజల మనిషి, ఈరోజు 86 సంవత్సరాల నవ యువకుడు, 85 సంవత్సరాలలో కూడా తన సామాజిక వర్గానికి, సమాజానికి సేవ అందించాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి. అందరూ ఆదర్శంగా, గౌరవంగా, ప్రేమగా పిలుచుకునే వ్యక్తి. తాను ఉన్నాడంటే చాలు మాకు ధైర్యం అనే వ్యక్తి. ఆ ప్రజల మనిషి ఎవరో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి, రిటైర్డ్ అయినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు గారు మనతో ఉన్నారు. మాధవరావు సార్, నమస్కారం సార్. చాలా సంతోషం సార్, మీరు మా మాస్టర్ టీవీకి ఈరోజు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, ఆలోచనల్ని సమాజానికి అందించడం కోసం మాకు సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, జైభీములు తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగము, మతము, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈనాటి సమాజానికి మీ ద్వారా మేము ఏం అందించాలి అనేటువంటి దానికోసం మీ దగ్గరికి వచ్చాం. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగి ప్రజలందరి మనసులో ప్రేమను మీరు చూరగొని ప్రజల మనిషిగా ఉండటానికి గల కారణాలు, లేక ఏ పరిస్థితులు, ఆ పరిస్థితుల నుంచి ఈ పరిస్థితుల్లోకి ఎలా వచ్చారో వివరిస్తారా? రాసిన నా స్వీయ చరిత్రలో చెప్పింది ఏంటంటే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పర్సన్స్, ఈవెంట్స్ అండ్ అథారిటీస్ హూ మేడ్ మీ హూ అండ్ వాట్ ఐ యామ్. నా లైఫ్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇంటరాక్ట్ అయిన వ్యక్తులు. రెండోది సంఘటనలు. మూడోది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ప్రభుత్వ అధినేతలు, వాళ్ళతో జరిగినటువంటి డెవలప్మెంట్స్ని ఇది కవర్ చేస్తుంది. ఈ 3 నా లైఫ్ని, నా కెరియర్ని కూడా డిటర్మిన్ చేసాయి. సో సామాన్యం అనేదానికి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చదువురాని వాళ్ళు, దళిత కుటుంబంలో ఉన్నవాళ్ళు. చదువురాదు, దళితులు. నాన్న పాలేరు, అమ్మ వ్యవసాయ కూలి. సో అందరూ స్కూల్కి వెళ్ళే టయానికి మామూలుగా నాలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు పాలేరు కింద చిన్న పాలేరుగా చేరతారు. కానీ మా అమ్మకి ఎందుకో ఒక కొత్త ఆలోచన వచ్చింది. నా పిల్లలు, నేను, మా అన్నయ్య ఇద్దరు ఉన్నాం. కొత్త ఆలోచన వచ్చి, నా కొడుకు మా భర్తలాగా పాలేరు కాకూడదు, అతను చదువుకోవాలి, చదివి పైకి రావాలి అని తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద కావాలని నేను ఉంచిన రహస్యం. నేను అడగలేదమ్మని, ఎందుకు నీకు ఆ రోజు నన్ను స్కూల్లో పెట్టాలని వచ్చింది, నీకెవరు ఆ ప్రేరేపణ ఇచ్చారు? అడగలేదు. ఎందుకంటే అది నాకు గొప్ప
దాచుకున్న రహస్యం అనిపించింది. తను చెప్పలేదు, నేను అడగలేదు. సో ఆమె ఒక రోజుని మా నాన్నని, అబ్బాయి పిల్లల్ని స్కూల్లో పెడదాము, చిన్నపాలేరుగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటే, ఆయన మొండిగా నీకేమైనా పిచ్చెక్కిందా, చదువుకి నేను బాగుపడతాడు, పోకిరిల్లా తయారవుతారు, అదేం కుదరదు, దాని గురించి మర్చిపో అన్నారు. సో మళ్ళా తను అడగటం మొదలుపెట్టింది. ఆయన నో అని చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక రోజునే నన్ను మా అన్నయ్యకి చెప్పింది, నాన్న ఒప్పుకునేటట్టు లేడు, కానీ మీరు చదవాలి, నాన్నకి తెలియకుండా మనకు చదువు కొనసాగిద్దాము, మీరు పోయి స్కూల్లో చేరండి అన్నారు. నాన్న ఎందుకన్నాడు అనేదానికి బ్యాక్గ్రౌండ్ ఉంటే, సరే బ్యాక్గ్రౌండ్కి వచ్చే ముందు స్కూల్లో చేరాము. చేరిన కొద్ది రోజుల్లో నాన్నకి తెలిసింది. ఇది తెలిసి నన్ను, మా అన్నయ్యని, మా అమ్మని ముగ్గురిని పట్టుకుని బాధేశాడు. నువ్వు స్కూల్ మానేయాలన్నారు. మానరు వాళ్ళు అని అమ్మ. మేమే మాట్లాడలేదు. మేము మానరు వాళ్ళు అంటే మానేదాకా కొడతాను అన్నాడు ఆయన. కొట్టుకుంటూ పోయాడు ఆయన. సో ఒక రోజుని తను అడ్డం తిరిగి రోజు ఎందుకు కొడతావు, నీకు చేతులు నొప్పి, మాకు బాధ, మా ముగ్గురు మెడలు పిసికేసి చంపేస్తే సమస్య తీరిపోతుంది అంతే. ఇది తను అన్న మాటలు. నాన్నకి అమ్మంటే చాలా ప్రేమ. సో కానీ తన మాట ఎప్పుడు నెగ్గించుకునే మనిషి. నా మాట కాదని తను అంటుంది. పైగా చంపే వరకు కూడా మేము వెళుతూనే ఉంటాము అని అన్నారు. కాబట్టి ఆయన సందిగ్ధంలో పడ్డారు. పడి కొన్నాళ్ళకి కొట్టడం మానేశాడు. మా నాన్న జీవితంలో ప్రథమంగా ఆఖరిగా కూడా ఓటమి అనేది అదొక్కటే. సో ఇది చదువులో స్కూల్లో చేరడానికి కారణం అమ్మ ఆలోచన. స్కూల్కి పోతున్నాము. ఇంకొక కీలకమైనటువంటి సంఘటన కూడా జరిగింది నా లైఫ్లో మలుపు రావడానికి. అదేంటంటే, నేను 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసులో ఒక రోజుని సాయంకాలం బయలుభూమికి వెళ్ళాను. వెళితే మా చిన్నాన్నగారు తామరాకులు కోసి ఎండబెట్టి సాయంకాలం వాటిని కలెక్ట్ చేసుకుని మడతపెట్టి నెక్స్ట్ డే మాంసం కొట్లు, మిఠాయి కొట్లు అమ్ముకునేవాడు. ఎందుకంటే అతను వీక్ మనిషి, అందుకని వ్యవసాయం పని చేయలేక ఈ పని చేస్తుండేవాడు. ఆ రోజున బాగా సడన్గా గాలి వచ్చి ఆకులన్నీ ఎగిరిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకులు ఎండబెట్టి సాయంకాలానికి కొంచెం మెత్తబడతాయి, లేకపోతే పట్టుకుంటే ముక్కలైపోతాయి. సో అటన్గా సడన్గా గాలి వస్తే ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. ఆయన నేనేం పాపం చేశారా దేవుడు, నా మీద నీకు ఇంత కక్ష, నా ఆకులన్నీ పోతున్నాయి, రేపు నాకు తిండే ఉండదు అని ఏడ్చుకుంటూ అటు ఇటు పరిగెడుతున్నాడు. ఆయనకేం తెలియట్లేదు ఏం చేయాలో. తెలిసిందల్లా దేవుణ్ణి తిట్టుకోవటం వరకే. సో అది చూసి నేను కుర్రాడిని కాబట్టి పరిగెట్టి ఆకులన్నీ ఎన్ని దొరికితే అన్ని పట్టుకొచ్చి కట్టగట్టే నెత్తిన పెట్టి వచ్చాను. బాగా లేట్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చేటప్పటికి నాన్నగారు లేచే ఉన్నారు. మామూలుగా చాలా ఎర్లీగా పడుకుంటారు ఆయన. రాగానే ఏదో పొలంలో పంట తింటుంటే గేదెను బాదినట్టు బాధేసాడు నన్ను. ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు ఆలస్యమైంది, ఏం చేస్తున్నారా, ఏం అడగల, మీద పడి కొట్టేశాడు అంతే. సో రాత్రి నేను ఆలోచించి నేనేం తప్పు చేశాను,
వాళ్ళ తమ్ముడికే సాయం చేశాను కదా అని చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయ్యాను, అవ్వాల్సి వచ్చిందని కాదు, బికాజ్ తండ్రులు పిల్లల్ని కొట్టడం అనేది కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళు ఎంతమంది తండ్రులు ఉంటారు. కానీ ఆ సమయంలో కీలకమైన మార్పు నాలో వచ్చింది. నేను తప్పు చేయలేదు, ఈయన కొట్టాడు, ఇది జరగటానికి వీల్లేదు. ఆయన ఎదురు తిరిగి నేనే మాట్లాడలేను. సో ఏ రకంగా నేను దీనికి రియాక్ట్ అవ్వాలి అని అనుకోకుండానే ఒక మౌన వ్రతంలోకి వెళ్ళిపోయాను. మాట్లాడడం మానేశాను. మా అమ్మతో మాట్లాడటం లేదు, మా అన్నయ్యతో మాట్లాడటం లేదు, మా నాన్నతో మాట్లాడటం లేదు. టోటల్ సైలెన్స్ అన్నమాట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, కొన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉన్నాను. మా అమ్మకి ఏదో భయం వేసింది, వీడేదో మునుల్లో గెలిచిపోతాడు, కొండల్లోకి వెళ్ళిపోతాడు, అడవుల్లోకి వెళ్ళిపోతాడని. సో మర్చిపోరా, అయిపోయింది నాను, ఏదో అయిపోయింది అంటే నేను ఆమెను ఎంకరేజ్ చేయలేదు. ఈ సబ్జెక్ట్ డిస్కషన్ కాదు. ఆయన కొట్టారు, నేను రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతిలో అవుతున్నాను, ఊరుకున్నాను. బట్ అడవుల్లో చేరలేదు, కొండల్లోకి పోలేదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో నా ఎఫర్ట్ ఏంటంటే నేను ఎప్పుడు తప్పు చేయకూడదు, నెంబర్ 1. ఒకరితో వేలెత్తి చూపించుకోకూడదు అనేసి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ ప్రాసెస్లో ఇంకా నాకు డైవర్షన్ ఏం లేదు, చదవటం తప్ప. అంచేత చదువుకో మంచి మార్కులు రావటం, తర్వాత IAS అవ్వడం జరిగింది. ఇది క్లుప్తంగా ఎట్లా నేను అలాంటి పేదరికాన్ని నుంచి, ఇల్లిటరసీ నుంచి ఒక IASగా రావడం అనేది జరిగడానికి 2 ఇన్సిడెంట్స్. మా అమ్మ చదువుకోమని పట్టుబట్టడం, ఆయన అకారణంగా నన్ను కొట్టడం, దానికి నేను వైలెంట్గా రియాక్ట్ అవ్వటం. మీరు ఈ 2 ఘటనలతో మీకు మీరే మౌనవ్రతంలోకి వెళ్ళి ఆ మౌనాన్ని మరో రూపంలో కాకుండా చదువు రూపంలో కేంద్రీకరించి IAS ఆఫీసర్ అయ్యారు. ఆ IAS ఆఫీసర్ అయ్యి కలెక్టర్ అయిన తర్వాత మీరు వరంగల్ జిల్లాకు కలెక్టర్గా వచ్చారు. అప్పుడు మిమ్మల్ని నక్సలైట్ కలెక్టర్ అనేవాళ్ళట, నిజమా? ఎందుకు నక్సలైట్ కలెక్టర్ అనేవాళ్ళు మిమ్మల్ని? మీరేమి అడవులకు పోలేదు, తుపాకులు పట్టలేదు, అయినా నక్సలైట్ కలెక్టర్ అని ఎందుకు అనేవాళ్ళు? అన్నారు, అనటం కాదు, అది కాగితం మీద పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు వాళ్ళు. ఈయన నక్సలైటు, ఈయన రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, ఉద్యోగంలో ఉండటానికి వీల్లేదు, ఈయన ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పేసి వాళ్ళు ఎవరు రాజకీయ నేతలు, అక్కడున్నటువంటి దొరలు. ఎందుకు కోపం వచ్చింది? ఏం చేశారు మీరు అక్కడ? మీరేమన్నా భూములు పంచారా, లేక సొసైటీలు పెట్టారా, లేక వాళ్ళ హక్కులు కల్పించారా? విలేజ్ బ్యాక్గ్రౌండ్, నా పేదరికం బ్యాక్గ్రౌండ్, అది మనసులో పెట్టుకునే నా ప్రవర్తన ఉండేది. వెళ్ళినాక పెద్ద బంగ్లా, అది నైజాం రాజుగారి క్యాంపు బంగ్లా అన్నమాట. మహా పెద్ద గార్డెన్స్ అదంతా ఉండేది. నేను పెరిగింది గుడిసెలో. ఆ గుడిసెలో నుంచి ఒక నైజాం బంగ్లాకి వెళ్ళిపోయాను. బట్ రాజభవనం లాంటి బంగ్లా నాకు అనిపించలేదు కలెక్టర్ బంగ్లా అందరిలాగా నేను కలెక్టర్గా ఉండి వచ్చానని. కాకపోతే ప్రజలకి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలుసు. ఎందుకంటే గ్రామంలో పెరిగాను కాబట్టి. కూలీలు మా ఊళ్ళో ఉన్నట్టు, మా ఊళ్ళో ఒక హ్యాండ్ఫుల్ తప్ప అందరికీ పొలాలు లేవు. ఎస్సీస్కి వాళ్ళంతా కూలి పని చేసేవాళ్ళు, లేకపోతే పాలేరు పని చేసేవాళ్ళు. సో వాళ్ళని మా ఊరు కమ్యూనిస్ట్ విలేజ్, చాలా బాగా చూసేవాళ్ళు. కానీ
జీతాలు ఇచ్చేటప్పటికి వాళ్ళు పాకెట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. సో ఒకసారి ఇది 3వ ఎపిసోడ్. నేను బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ ఎపిసోడ్ ఏంటంటే ఈవినింగ్స్ మనకి ప్రైవేట్ లెట్రిన్స్ ఉండవు కాబట్టి బయటికి పోతాము. వస్తుంటే చీకటిగా ఉంది. మాలపల్లికి కమ్మ లొకాలిటీకి మధ్యలో ఉన్న రోడ్డు. ఒక పక్క మా గుడిసె, రెండో పక్క వాళ్ళిల్లు. ఆ ఇంటి వెనుక పెద్ద అరుగుంటే అరుగు మీద కూర్చున్నారు కొంతమంది, ఒక 10 మంది రైతులు. అప్పుడు మన వాళ్ళంతా స్ట్రైక్ చేస్తున్నారు జీతాలు పెంచమని. కూలి జీతం కాదు, కూలి పెంచమని. వాళ్ళు పెంచనండి, జీతాలు పెంచమని. ఓకే, కూలి పెంచమని వాళ్ళు పెంచనట్టు. కొరకు వచ్చేటప్పటికి, కూలికి వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం భిన్నంగా ఉండేవాళ్ళు. పెంచొద్దు, ఒకసారి పెంచితే మళ్ళీ ప్రతి సంవత్సరం వీళ్ళు అడుగుతారు, ఏమైనా సరే దీన్ని ఆపాలి. ఎలా ఆపాలి అని మీ బొట్టుగాళ్ళు ఎవరు అడిగారు. ఒక ఆయన పెద్ద ఆయన కాస్త చదువుకున్న ఆయన ఏమంటున్నాడంటే, ఒక పని చేద్దాము, బైండ్ ఓవర్ కేసు పెడదాము అన్నారు. బైండ్ ఓవర్ కేసు అంటే గ్రామాల్లో ఇదేంటంటే, ఎవరన్నా ఒకరిని కొట్టడం, తిట్టడం రిపీటెడ్గా చేస్తే అలా చేయకుండా ఉండటానికి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. ఏమని, నువ్వు ఎవరిని తిట్టొద్దు, ఎవరిని కొట్టొద్దు, బెదిరించొద్దు అని ఒక పత్రం రాయించుకుంటారు పోలీస్ స్టేషన్. అది బైండ్ ఓవర్ కేసు. మనం బైండ్ ఓవర్ కేసు పెడదాము. ఎవరి మీద? లీడర్స్ మీద పెడదాము. ఎవరు పెట్టాలి? ఒకటి పెడితే దానికి విలువ ఉండదు. ఒక 10 మంది పెడదాము. 10 మంది ఎలా పెడదాము? ఫలాని రోజుని ఫలాని టైంలో ఫలాని పొలంలో నన్ను కొట్టాడు, ఇంకొక రోజు ఇంకొక టైంలో ఇంకొక పొలంలో తను. ఇంతమంది కంప్లైంట్ చేస్తే పోలీసులు నమ్మటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ నమ్మటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కనుక చేస్తే వాళ్ళు చేసిన తర్వాత ఒక్కసారి కేసు తేలకుండా మళ్ళా వాయిదాలు వేయిద్దాం. అది ఎలా వేయిద్దాము? ఆర్డీఓ గారిని బతికినాడు ఏదో చేసి గుమస్తాలతో మాట్లాడి దూర ప్రదేశాల్లో వేయిద్దాం, దగ్గరలో కూడా కాదు. అంటే ఒకరోజు వెళ్ళటానికి, ఒకరోజు కోర్టు, మళ్ళీ రాత్రికి వచ్చిన 2 రోజులు కూలిపోతుంది. అలా కొన్ని నెలలు మనం కనుక వాళ్ళకి కూలి లేకుండా చేస్తే లీడర్లకు బుద్ధి వస్తుంది. లీడర్కి బుద్ధి వస్తే మిగిలిన వాళ్ళంతా దారికి వస్తారు. మళ్ళా మన పెద్దమద్ద, మా ఊరి పేరు పెద్దమద్దాలి, మన పెద్దమద్దాలిలో మళ్ళా ఇలాంటి సమ్మె అనేది జరగకుండా చేయడానికి ఇది మార్గం అని చెప్పేసి ఒక వ్యూహతంత్రం వేసేసారు వాళ్ళు. అదంతా నేను విన్నప్పుడు ఇది జరుగుతుంది గ్రామాల్లో అనేది బాగా నాటుకుపోయింది నా మనసులో. తర్వాత కర్ణం ఉండేవాడు మాకు, చాలా తెలియగలడు. జనరల్గా అందరి కర్ణాలు బాగా తెలియగలరు. మీకు పట్వారి అంటారు ఇక్కడ. వాళ్ళు లెక్కలు తిమ్మిని బమ్మిని చేస్తారు. సో వాళ్ళు చేసే పనులు కూడా నాకు గుర్తొచ్చితే నేను వెళ్ళిన తర్వాత మీరు కలెక్టర్ అయినాక ఇవన్నీ గుర్తొచ్చినాయి. వర్షాలు లేక డ్రౌట్ వచ్చిందన్నమాట. డ్రౌట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మామూలు కూలి పనులు జరగవు కాబట్టి కరువు పనులకు అని చెప్పి డబ్బు ఇచ్చారు. నాకు డబ్బు రాగానే నేను అనుకున్న, నార్మల్గా వచ్చిన డబ్బుని వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్లు వేయటం, చెరువులు బాగు చేయటం, కాంట్రాక్టులను పెట్టడం చేస్తుంటారు. నాకు ఎవరు చెప్పకుండా సడన్గా వచ్చేసింది, ఇది కూలి వాళ్ళకి కదా వచ్చింది. కాబట్టి వాళ్ళ పొలాల్లో మెట్టు పొలాలు వాళ్ళే తీసేసుకుంటే వాళ్ళకే కూలి ఇస్తాను. వాళ్ళ పొలం వాళ్ళు బాగు చేసుకుంటారు, వాళ్ళ కూలి వస్తుంది. రైతు ఇవ్వకపోయినా వాడు బతుకుతాడు. రోడ్లు వద్దు, చెరువులు వద్దు, వీళ్ళ పొలాల మీద ఈ డబ్బంతా ఖర్చు పెడదామని చేస్తున్నాను. అయితే దాంతో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది, కాంట్రాక్టర్లు, పాలిటీషియన్స్. దానికన్నా ముందు ఇంకోటి ఏం జరిగిందంటే, ఒక విలేజ్లో
నుంచి ఒక 10-15 మంది పేదవాళ్ళు వచ్చారు రక్త బట్టలతో. వస్తే ఏం జరిగిందయ్యా అంటే, అయ్యా బంచిరాయి భూమి 4-5 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటాం అంటే దాన్ని బాగు చేసాము సాగుకు వచ్చేటట్టు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, అందుకని నేను ఈ పంట వేస్తున్నాను, మనం వరి నాటు వేస్తున్నాము. వాళ్ళు వచ్చి కొట్టారు, దెబ్బలు తగిలాయి అనగానే వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఆ రికార్డులన్నీ చూసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని తిరిగి మళ్ళీ మీరు మా ముందు అంటే నా పక్కన డిఎస్పీ గారు కూడా పెట్టుకొని మా ముందు మీరు నాటు వేయండి. ఇక మరి మిమ్మల్ని నక్సలైట్ కనెక్ట్ అనకపోతే ఏమంటారు ఏంటి? ఓ కలెక్టర్ పోయి వాళ్ళని కూర్చోబెట్టి ఇస్తే ఇంకొక గ్రామాన్ని ఇలాంటివి వచ్చింది, ఇలాగే చేశాను. సో దీంతో ఏమైందంటే కలెక్టర్ దగ్గరికి పోతే వెంటనే ఆయన స్పందిస్తారట, న్యాయం చేస్తారట అనేది ఒక గాలి మెసేజ్ పంపినట్టు వెళ్ళిపోయింది. సో రోజుకు 100 మంది, గ్రామం పోయింది, 50 మంది వచ్చి నన్ను కలవడం జరిగింది. ప్రజా దర్బార్ అయిపోయింది కలెక్టర్ ఆఫీస్. అక్కడ ఎక్స్ మినిస్టర్ ఒక ఆయన ప్రైమ్ ల్యాండ్ ఆక్యుపై చేసి పెద్ద చైనా వాళ్ళ కట్టేసాడు. కట్టేస్తే అప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆయన ఓంకార్ గారు ఒక పిటిషన్ పెట్టాడు నాకు, ఫలానా మినిస్టర్ ఇలా ఆక్యుపై చేశారని. సో ఆయనకు నోటీస్ ఇచ్చాను, ఎవిక్షన్ నోటీస్ మినిస్టర్కు. సో ఎరువులు బ్లాక్లు అమ్ముకుంటే వాడిని అరెస్ట్ చేయడం, రైస్ బాగా తక్కువగా ఉన్నప్పుడు అది తీసుకుపోయే వరంగల్ నుంచి తీసుకుపోయి దొంగచాటుగా మిల్లులు సిటీలో ఆడుతుంటే వాళ్ళని రాత్రుల పూట లారీలు వెంటబడి ఆ లారీలను పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు మేలు జరిగే పనులు చేయడంతో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మేలు జరిగే పనులు చేసేది ఎవరు? ఓకే, నక్సలైట్లు, కమ్యూనిస్టులు. అది వాళ్ళు అలా అనుకోవాలి, అలా అవుతుందని. వాళ్ళు ఏమన్నారంటే ఈయనకి ఇప్పుడు నక్సలైట్స్తో కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్లో ఏం రాశారంటే ప్రతిదినము కొన్ని గంటల పాటు వాళ్ళతో చర్చిస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రెసిడెంట్ రూల్. నరసింహరావు గారు సీఎం ఉన్నప్పుడు నన్ను మార్చమని చాలా ప్రయత్నం చేశారు. పివి నరసింహరావు గారు వినలా. పివి నరసింహరావు గారు ఆయన వినలా. ఏమయ్యా రోజు నేను సోషలిజం అని చెప్తున్నాను, ఆయన ఏమో అమలు చేస్తున్నాడు, ఆయన ఎలా తీసేస్తానయ్యా అన్నాడు. ఆయన తీసేశారు. అంతమంది ఆయన ల్యాండ్ సీలింగ్ తెచ్చినప్పుడు పెద్ద రైతులంతా కలిపి ఢిల్లీలో పోయి పాలిటీషియన్స్ పట్టుకుని ఆయన్ని ఉద్యోగం పీకిచ్చేశారు. పీకిచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఈయన రిజైన్ చేశాడు. రిజైన్ చేయడం అంటే అనౌన్స్ చేశాడు, నేను రిజైన్ చేస్తున్నాను. కాగానే అయ్యా నువ్వు వరంగల్ వాడివి, నీకు ఓట్లు వేసేది మేము, నీకు తిండి పెట్టేది మేము, మీ ఫైనాన్స్ చేసేది మేము. సో వెళ్ళే ముందన్నా ఇది పార్టీకి ఫేవర్గా చెయ్యి, అతను మార్చేసి వెళ్ళు అంటే, నేను లేను కానీ మీ బాటిగాడు ఒక ఆయన ఈ సంభాషణ జరిగినప్పుడు ఉన్నాడు. అతను చెప్పింది ఏంటంటే, నాకు ఓట్లు వేయొద్దయ్యా, నాకు అన్నం పెట్టొద్దయ్యా, కానీ ఒక మంచి కలెక్టర్ని తీసేయమనే పాపం నేను చేయలేనయ్యా అన్నాడు. అంటే అథారిటీస్ అన్నప్పుడు అట్లాంటి సంఘటనలు కూడా నా లైఫ్ని ఎఫెక్ట్ చేసి, ఆయన కనుక ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అప్పటికి నాకు ఒక 8 నెలలతో నా కలెక్టర్ ఉద్యోగం అయిపోయేది. ఆయన చేయనన్నాక ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. సో ప్రెసిడెంట్ రూల్ వచ్చినప్పుడు ఆయనకు పోయి చెప్తే అడ్వైజర్కి ఆయన అన్నాడు, మీ చీఫ్ మినిస్టర్ చేయలేదు, నేను ఎందుకు చేయాలి, ఇది ఎట్లా చేస్తాను నేను అని చెప్పి ఆయన ఒప్పుకోరా. సో అది కాంటెక్స్ట్ అన్నమాట, ఎందుకు నక్సలైట్ అయ్యే. ఇప్పుడు అంటే మీరు ఈ పేదల కలెక్టర్గా రావటానికి లేక మారటానికి, పేదల సమస్యలను అర్థం చేసుకోవటానికి మీరు వచ్చిన కుటుంబం నేపథ్యము ప్రధాన కారణమా, లేక మీరు అంబేద్కర్ని చదవటం ప్రధాన కారణమా, లేక మీరు మార్క్సిస్టు కాకపోయినా కానీ మార్క్సిస్ట్ ఆలోచనలను అమలు చేయటం ప్రధాన కారణమా, మీరు కమ్యూనిస్టా అంబేద్కరిస్టా ఎవరు? అంటే ఇది చేసినప్పుడు నేను మార్క్సిజం చదివి చేయలేదు, అంబేద్కర్ గురించి చదివి చేయలేదు.
నా బ్యాక్గ్రౌండ్ వల్ల ఇక్కడ నేను చేసిన పని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఈ రాజ్యాంగం మొత్తం రాజ్యాంగ పీఠికలోనే ప్రధానంగా ఉంటుంది అని అంటారు. ఆ పీఠికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి? ప్రియాంబుల్ అంటాం దాన్ని. దానిలో ఏముందంటే కాన్స్టిట్యూషను ప్రభుత్వాన్ని నడవటానికి మార్గదర్శి. అది రాసుకున్నారు. రాసింది ఎవరు? అంబేద్కర్ గారు రాశారు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయింది. కానీ దానిలో రాసిన పద్ధతులు ఎట్లా ఉన్నాయంటే, ఇది ఒక సెక్యులర్ లౌకిక దేశం, ఒక సోషలిస్ట్ దేశం, ఒక ఈక్వల్ సొసైటీగా ఉండే దేశం అని చెప్పేసి ఈ పీఠికలో రాశారు. అండ్ సావరెంటీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని రాశారన్నమాట. ఇది పీఠికలో ఉన్నటువంటి సారాంశం. అంతకుముందు ఏముండేది మనకి? ఒక వలస రాజ్యం కాబట్టి ఇంగ్లాండ్ రాణి గారు మనల్ని పాలించారు. అలా కాదు, ఓట్ల పద్ధతిని ప్రజల్ని ఎన్నుకుని వాళ్ళు పాలించాలి. ఎలా పాలించాలి? ఒక సెక్యులర్ స్టేట్గా ఉంచాలి, సోషలిస్ట్ దేశంగా ఉంచాలి. ఏ ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్లో సోషలిస్ట్ దేశం అని చెప్పేసి లేదు. కమ్యూనిస్ట్ కంట్రీస్లో వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటూ ఉండదు. ఇంకా వాళ్ళ పార్టీ మేనిఫెస్టో అయిన కాన్స్టిట్యూషన్ వాళ్ళకి. కానీ డెమోక్రసీస్లో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక ఇంగ్లాండ్లో తప్ప. సో చైనాలో కూడా ఇది కమ్యూనిస్ట్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ అని చెప్పి ఉండరు. వాళ్ళు అమలు చేశారంతే, వాళ్ళ లెనినిజం, మార్క్సిజం దాన్ని బట్టి. బట్ మనకేంటంటే ఆ దేశాల యొక్క పద్ధతి అంతా చూసి ఏది బాగుంది అని ఎంచుకుని అంబేద్కర్ గారు ఈ పీఠికలో అవన్నీ ఇన్కార్పొరేట్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగము లేక పీఠికలో ఇన్కార్పొరేట్ చేసినట్టు మీరు చెప్పినటువంటి అంశాలు ఈనాడు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్. తిరిగి త్వరలో కలుద్దాం. ఏ స్మాల్ బ్రేక్.